లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సంకీర్ణ ధర్మం పాటిస్తూ మోదీ జంబో కేబినెట్ కూర్పు పూర్తయింది. ఇక యాక్షన్లోకి దిగే టైం వచ్చింది. అంతకంటే ముందు ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి అనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన కొంత సమాచారం పార్టీ నేతల నుంచి వెలువడుతుంది. జూన్ 10 సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ తొలి సమావేశం జరగనుంది. మోదీ నేతృత్వంలోని సమావేశానికి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం కల్లా పోర్ట్ఫోలియో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వివరాలు వెల్లడైతే ఎవరికి ఏ శాఖ కేటాయించాలో స్పష్టం చేస్తుంది. మోదీ టీంలో 30 మందికి కేబినెట్ ర్యాంక్ దక్కనున్నట్టు సమాచారం. 5గురికి స్వాతంత్ర హోదా, 36 మందికి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించనున్నారు. కర్తవ్య నిర్వహణలో కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. 100 రోజులు చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశం చర్చించనున్నారు. సంస్థాగత మార్పులపై త్వరలో మోదీ ఫోకస్ పెట్టనున్నారు. కేబినెట్ లో బీజేపీకి 61 మంత్రి పదవులు దక్కాయి. ఇక మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు కేటాయించారు. అంటే మిత్రపక్షాలకు 15% మంత్రి పదవులు దక్కాయి. టీడీపీకి 2, జేడీయూ 2, ఎల్జీపీ 1, జేడీఎస్ 1, శివసేన 1, ఆర్పీఐ 1, ఆర్ఎల్డి 1, ఏడిఎస్ 1, హెచ్ఏఎం 1 పార్టీలకు మంత్రి పదవులు దక్కాయి. ఇందులో రెండోసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు 36 మంది ఉండగా కొత్త మంత్రులు కూడా 36 మంది ఉన్నారు. 43 మందికి 3 సార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ గత కేబినెట్ లో పోలిస్తే సంఖ్యాపరంగా ఈ కేబినెట్ సైజ్ పెద్దది. అంటే మొత్తం 72 మంది ఈ మంత్రి మండలిలో ఉన్నారు. కేబినెట్ సైజు పెరిగిన సంకీర్ణ ధర్మం ప్రకారం మిత్రపక్షాలకు మంత్రి పదవులు కట్టబెట్టిన కీలక శాఖలు మాత్రం బీజేపీ తన దగ్గర ఉంచుకుంటుందని భావిస్తున్నారు. ఇక హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి అనుగుణంగా మోదీ సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ మంత్రి పదవి తీసుకోకపోవడం ఆసక్తిగా మారింది.